హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందుగా మీకు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు కొంత ఆ ప్రార్థనని అలాగా అంగీకరించి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో ఇప్పటి వరకు వాళ్ళు సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఎవరు బాబు రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఎన్టీఆర్ జయంతి నాడు వర్ధంతి నాడు తప్ప లక్ష్మీ పార్వతి ముందు మీడియా వాళ్ళు గొట్టలెట్టరు. అది తెలిసిన మ్యాటరే కదా. అయితే ఈసారి ఏదో బ్రేకింగ్ న్యూస్ చెప్తానంటూ లక్ష్మీ పార్వతి మీడియా గొట్టాల ముందుకు వచ్చేసింది. ఆటే లేట్ చేయక మనం అవి చెప్పే బ్రేకింగ్ క్రాకింగ్ న్యూస్ ఏంటో వినేద్దాం రండి. ఇదిగో పారువకాయ్ మొదలెట్టు. అందరికీ నమస్కారం. ఏందిది కొత్తగా మహేష్ బాబులా ముక్కు అదులా పెట్టి సౌండ్ చేస్తా ఉన్నావు? పారకాయ ఏమైంది? ఏది నీ మేనరిజం? ఓ పాలి మళ్ళీ చెయ్యి. ఓరినాయనో, నీ యాషాలో ఏందక్కో ప్రిన్స్ ని ఫాలో అవుతున్నావా లేదంటే జలుబు గట్రా చేసేసిందా? సరే నమస్కారం, చెప్పు నీ బాధ ఏందో. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏంది లక్ష్మీ పార్వతో, నువ్వు 30 ఏళ్ళు పోరాటం చేస్తా ఉన్నావా? దేని మీద? ఎందుకోసం? దేనికోసం? నీకు పదవుల ఆరాటమే తప్ప పోరాటాలు చేయడం కూడా వచ్చా? ఎంతకీ ఆ పోరాటం ఏందో ఓ పాలి చెప్పు. చెబితేనే కదా ఏం పోరాటం చేస్తున్నావో తెలిసేది. నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తానే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఈ అన్నీ కాదు, 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం ఏంటో చెప్పు ముందు. నిజానికి బాబు గారిని గద్దెదించడమే నీ పోరాటం కనిపించే ఆరాటం అదే అనుకుంటే 2019లో టీడీపీ ఓడిపోయి మీ బాసు గెలిచి జగన్ రెడ్డి అదే గెలిచాడు కదా. మరి అప్పుడు కూడా నీ పోరాటానికి శుభం కార్డు పడలేదు. ఎంతకీ ఎందులకు ఈ పోరాటం? ఒక చిన్న పదవి తీసుకోలేదు, ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడుతున్నానంటే, ప్రతిసారి అంటే ఈ ఏడాదికి 2 సార్లు ఇలా ఎన్టీఆర్ ఘాట్కి వచ్చినప్పుడల్లా నువ్వు చెప్పే స్టోరీ ఇదే కదా లక్ష్మీ పార్వతి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. నువ్వు 30 ఏళ్లుగా పోరాడినా ఉపయోగం లేదంటున్నావు. ఏంటి? గుండె మీద చెయ్యేసుకుని చెప్పు. నరసరావుపేటలో లెక్చరర్ గా పనిచేసిన డబ్బుతోనే హైదరాబాద్ ఇంట్లో ఉంటున్నావా? కారు అంత పెద్ద బంగళా ఎన్టీఆర్ ఇచ్చినవి కాదా? చెప్పు. జ్ఞానక్కడికి నీలాంటిదే 7 వారాల నగలు వేసుకుని ఒక్క పసుపు తాడు తాప నా దగ్గర ఏమీ లేదంతట. అలా ఉంది నువ్వు చెప్పేది. సరే, ఈ రోజు ఏదో బ్రేకింగ్ న్యూస్ చెప్తానంటూ వచ్చావు, ముందు అదేందో చెప్పు. నిన్న కూడా ఎవరో నాకు తెలీదు, వాళ్ళ సోషల్ మీడియాలో మరి ఎవరో నా నంబర్ రిలీజ్ చేశారు. చేసిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు తిట్లు ప్రారంభించారు. ఎందుకు నాకే అర్థం కావట్లేదు. నేను ఎవరిని ఈ మధ్య ఎవరిని ఏమి అనలేదు. ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినా కూడా నేను ఎప్పుడు మాట్లాడినా ఒక సిద్ధాంతం గురించి, రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడతానే తప్ప
ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళకు వాళ్లే కల్పించుకొని నిన్నటి నుంచి ఎవరో మరి తెలుగుదేశం అతనట నా నంబర్ రిలీజ్ చేశారట. ఎందులో చేశారో కూడా నాకు తెలియదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడి నుంచి వందలాది ఫోన్లు నాకు ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా? జస్ట్ లక్ష్మీరాయ్ నెంబర్ పెట్టబోయి ఆడెవడో ఇదిగో లక్ష్మీ పార్వతి నెంబర్ పెట్టాడా. ఏంది కొంపదీసి అయినా నిన్ను ఇప్పుడు తిట్టి ఎవరికి ప్రయోజనం ఉంటది? ఆల్రెడీ చేయాల్సిన పెంట అంతా చేసేసేవుగా. ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది, జగన్ రెడ్డి ప్రభుత్వం నేల కొరికింది. ఈ సమయంలో కూడా నీకు ఫోన్లు చేసి తిడుతున్నారా? అసలు ఇప్పుడు నువ్వు వాళ్ళకి టాపిక్కే కాదే ఎందుకు చేస్తున్నారంటావు? చెప్ప కదా ఎవరో నెంబర్ అనుకుని ఎవరికో చేసేసినట్లున్నారు. ఆ చేత నువ్వు మరీ ఫీల్ కాక మాకు 4 రోజులు స్విచ్ ఆఫ్ చేసేసి ఫోను పక్కనెట్టి పారలేదు. అయినా నీకు ఫోన్ చేసే బడుద్దాయిలు ఎవరుంటారు? పార్టీ కూడా నేలమట్టానికి పడిపోయింది కదా. తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలుగా పదవి కూడా ఊడిపోయింది, పీకేశారు. నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతా ఉన్నాను. నేను ఈ ఇంటి దాన్నే కదా. మీరు అవుననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా, ఎన్టీఆర్ భార్యనే కదా. ఆయన ఇంకా కూడా ఇలా మీ వాళ్ళు అవమానం చేస్తూ ఉంటే మీరు భరిస్తున్నారా? మీరు చూస్తున్నారా? అసలు మీకు తెలుసా తెలియదా? న్యాయం అనేది ఉంటే స్త్రీలను కాపాడాల్సినటువంటి ధర్మం మీకు లేదా? దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా నన్ను వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు? నేనేం తప్పు చేశాను? మీకు నేనేం ద్రోహం చేశాను? ఇన్నేళ్లుగా కూడా మౌనంగా డబ్బున్నా లేకపోయినా కూడా చాలా మరి రహస్యంగానే మరి నా బాధలు ఎవరికీ చెప్పుకోలేదు, ఎవరిని చెయ్యి చాపి అడగలేదు. నా జీవితంలోని ఒక్కళ్ళని కూడా చెయ్యి చాపి అడగలేదు నేను. అలాంటి జీవితం ఎన్టీఆర్ గౌరవం కోసమే పాకులాడుతూ ఇన్నేళ్లుగా ఆయన కోసమే జీవిస్తూ ఆయన ఆశయంలోనే నడుస్తూ ముందుకు పోతున్నాను కదా. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. ఆటర్ ఫ్లాప్ సినిమాని పదే థియేటర్లో ఎవరైనా తెచ్చి ఆడిస్తారా? ఆడించరు కదా. ఇప్పుడు నీకు ఫోన్ చేసి తిడితే ప్రయోజనం ఎవరికి ఉంటది పారు అక్క? అసలు ఇప్పుడు నువ్వు సబ్జెక్టే కాదు కదా, మరి ఎందుకు ఊరకే ఇట్ట బిల్డప్లు ఇస్తా ఉన్నావు పార్వతి? తప్పు కదూ. అయినా నీకెవరో పనికి మాలిన వాళ్ళు ఫోన్ చేస్తే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలనడం ఎక్కడ న్యాయం? అల్లుడిని నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఆయన అనుకోవద్దా, ఒప్పుకోవద్దా? నిన్ను ఆయన అత్తగారిలో ఊరకే వరుసలు పెట్టి పిలిచి నీ టైం వేస్ట్ చేసుకోకపోరు అక్కాయి. ఇదిగో నీ పాచికలు ఇక్కడ పారు. శత్రువులు ఎవరైనా ఉన్నారా నీకు? ముందది చెప్పు. ఇంకెవరుంటారు బాబు? నన్ను విమర్శిస్తుంది ఎవరు ఇన్ని సంవత్సరాలుగా? చెప్పండి. ఇంకెవరున్నారు నాకు శత్రువులు? బయట ఎవరైనా ఉన్నారా? పేరు నాకు నేను తెలియకుండా ఎప్పుడు కూడా చెప్పను. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి ఈ విధంగా వేధిస్తా ఉన్నారు నన్ను. ఇంకా కూడా ఈరోజు కూడా నా భర్త పోయిన రోజు, ఈరోజు నిజంగా పుట్టుడు దుఃఖంలో ఉన్నాను నేను. ఎందుకంటే ఈరోజు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ రోజు గుర్తు వస్తుంది. జనవరి 17 ఆయన అనుభవించిన మానసిక క్షోభ, ఆయన పడ్డ బాధ, నిజంగా ఆయన గుండె ఎలా ఆగిపోయింది గుర్తొచ్చి నాకు మనసంతా కలిచి వేస్తుంది. ఎవరు మోస్తారు ఈ బాధని చెప్పండి? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? కానీ ఆయన అతిగా ప్రేమించాను కనుక ఆయన బాధను కూడా నేను స్వీకరించాను, ఆయన ఆశయాన్ని కూడా నేను తీసుకున్నాను. అందుకే ఇన్నేళ్లు కూడా ఒంటరిగానే ఉండి ఆయన కోసమే ఏడుస్తున్నాను, ఆయన కోసమే పోరాటం చేస్తున్నాను. చీదవులే ముక్కు. ఇదిగో లక్ష్మీ పార్వతి, నువ్వు ఎన్ని నిమ్మకాయ డోపల కాళ్ళలో పిండుకుని ఏడిసినా నిన్ను పట్టించుకునే దిక్కే లేదు. కానీ ఎంతకీ నువ్వు చేసే పోరాటం ఏంటో అదెందుకో మాత్రం చెప్పలేదు. గట్టిగా అడిగితే ఆ ఒకటి అడుక్కునేలా ఉన్నావుగా. మొదట్లో నువ్వేందో పోరాటం చేస్తున్నానన్నావు, ఇప్పుడేమో ఇంటి ఓడి కోసం పోరాటం చేస్తున్నాను అంటున్నావు, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నావు. అసలు నీ మాటలకు తలా తోక ఏమైనా ఉన్నాయా? అలా ఎందుకు మహిళలను అవమానం చేస్తారు? ప్రతి మహిళలో మీ తల్లిని మీరు ఊహించుకోలేరా? దయచేసి చంద్రబాబు గారు, మీరు ఇట్లాంటి మహిళల మీద జరుగుతున్న ఈ దారుణాలు, ఈ హింస, ఈ అవమానాలు, వీటన్నిటినీ కూడా మీరు నిర్వహిస్తే మీకు మంచి పేరు వస్తుందండి. లేకపోతే మహిళలే మీకు శాపం పెడతారండి.
నువ్వు మహిళలు వారిని తోలనాడడం అనే సబ్జెక్టు మాట్లాడితే దెయ్యాలు ఏదాలో వల్లించినంత శాండాలంగా ఉంటుంది పారు అక్కాయి. నిజంగా నీకు మహిళల మీద అంత ప్రేమ ఉంటే చంద్రబాబు గారి భార్యను అసెంబ్లీ సాక్షిగా తోలనాడినప్పుడు మీ పార్టీలో ఉన్న వ్యక్తులను చెప్పుతో కొట్టేదానివి. అప్పుడు పళ్ళు ఇకలించి ఇప్పుడు మహిళలు శాసనాలు శాపాలు అనే తెలుగు పాఠాలు చెబితే వినడానికి ఇక్కడ ఎవరు షెడ్డీలు వేసుకుని నోట్లో పాల పీక పెట్టుకున్న బొడ్డోళ్ళు లేరు. నీ డ్రామా ఏడుపులు కట్టబెట్టి ఇంటికి వెళ్ళి ఆత్మకథ రాసుకో పో అమ్మా పో.